హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. నా ఏసీపీ మొగుడు స్టోరీలో ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ముందు అవి చూడండి ఫ్రెండ్స్. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళదాం. అవును, అమ్మాయి గారు ఎంత బాగా పాడారు. చెవులకి ఉన్న తుప్పు వదలగొట్టారు. అచ్చం సరస్వతీదేవి పాడినట్లుంది అంటూ తెగ ప్రశంసించాడు చలం. అక్షర మొహమాటంగా నవ్వింది. శౌర్య ఆమె వైపు చూశాడు. ఇద్దరి కళ్ళు క్షణం పాటు కలుసుకున్నాయి. ఇద్దరికి మొదటిసారి కలుసుకున్న సన్నివేశం కళ్ళ ముందు కదిలింది. శౌర్య మనసంతా ఆమె మీద ప్రేమతో నిండిపోయింది. ఆమె తనకి పరిచయమైన విధానం కళ్ళ ముందు కదలాడింది మరోసారి. అమ్మా, పాప పడుకుంది, మీ రూంలోకి వెళ్ళి పడుకోబెట్టండి అన్న చలం మాటతో ఇద్దరూ తేరుకున్నారు. పాట వింటూనే పడుకున్నట్లుంది అదీరా. ఎప్పుడు అంతే, పాట సకంలో ఉండగానే నిద్రపోతుంది. అక్షర, వెళ్ళి పాపని పడుకోబెట్టు, శౌర్య అన్నాడు నిద్రపోతూ ఉన్న పాపని ముచ్చటగా చూస్తూ. అతను అధీరా వైపు చూడడం గమనించిన అక్షర దీర్ఘంగా నిట్టూర్చింది. అక్షర రూంలోకి వెళ్ళి పాపని పడుకోబెట్టి బ్లాంకెట్ కప్పింది. వర్షం ఏ మాత్రం తగ్గడం లేదు, పడుతూనే ఉంది. అక్షర ఆలోచనలో పడింది. ఇంతకాలం శౌర్య జ్ఞాపకాలను బలవంతంగా గుండె లోతుల్లో అదిమి పెట్టింది. ఎప్పుడైతే ఇక్కడ చూసిందో అప్పటి నుంచి తన మనసు అలజడికి గురవుతూనే ఉంది. ఒక్క అధీరా విషయంలోనే కాదు, తన విషయంలో కూడా భయపడుతుంది ఆమె. శౌర్యాన్ని చూసిన దగ్గర నుంచి తను అతనికి దూరంగా అసలు ఉండలేకపోతుంది. కానీ జరిగింది కళ్ళ ముందు కదలాడుతూ ఉంటే మాత్రం అడుగు ముందుకు వెయ్యలేకపోతుంది. తను వేసిన తన చెయ్యి అందుకునే పరిస్థితిలో శౌర్య ఉన్నాడా? బాధగా అనుకుంది. శౌర్యని చూసిన దగ్గర నుంచి మనసంతా సంతోషంగా ఉంది. మరో పక్కన వేదనాభరితంగా కూడా ఉంది. జరిగింది గుర్తొచ్చేసరికి ఆమె కళ్ళ నుండి జలజల నీళ్లు రాలాయి. అక్షర శౌర్య పిలుపుకి చటుక్కున కళ్ళు తుడుచుకుని చూసింది. అది చూడని శౌర్య, భోంచేద్దాం రా అక్షర, చాలా లేట్ అయింది అన్నాడు. నాకు ఆకలిగా లేదు శౌర్య, నువ్వు చెయ్యి, జీరపోయిన గొంతుతో అంది. ఆమె కంఠంలో మార్పుని గమనించిన శౌర్య లోపలికి వచ్చాడు. అక్షర, ఏమైంది అలా ఉన్నావు? అతనికి అర్థమయ్యింది ఆమెకి గతం జ్ఞాపకం వచ్చింది అని. ఏం లేదు శౌర్య, తడబాటుగా అంది ఆమె. శౌర్య దీర్ఘంగా నిట్టూరుస్తూ, నా వల్ల నువ్వెప్పుడు బాధపడుతూనే ఉన్నావు అక్షర. జరిగిన దాంట్లో నా తప్పు లేదని నేను నిరూపించుకోలేను. పరిస్థితులు నన్ను దోషిగా నిలబెట్టాయి. ఈ ప్రపంచమంతా నన్ను దోషిగా నిలబెట్టినా నేను బాధపడేవాడిని కాదు. కానీ నువ్వు కూడా నన్ను దోషిగా చూస్తున్నావు చూడు, అదే నాకు బాధగా ఉంది. ఇక్కడ చాలా నొప్పిగా ఉంది అక్షర. తన గుండెల మీద చేయి వేసుకుని అన్నాడు. అతని కంఠంలో జీర పలికింది. అతని కంఠంలో పలికిన బాధకి అక్షర విచలితమైంది. తన జీవితం ఎందుకు ఇలా దురదృష్టకరమైన మలుపు తిరిగిందో తెలియడం లేదు. నన్ను ఇక్కడ చూసిన దగ్గర నుంచి నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు తెలుసు అక్షర. నువ్వు ఇక్కడ ఉన్నావని నాకు అస్సలు తెలియదు అక్షర. నువ్వు అమెరికాలో ఉన్నావు అనుకున్నాను. సరే, బాధపడకు. నా కళ్ళ ముందు ఉండడం నీకు బాధగానే ఉంటుంది. అందుకే కదా ఇన్నాళ్ళు నా నుంచి నువ్వు దాక్కున్నావు. ఈ మాటకి అక్షర కళ్ళు వాలిపోయాయి. నన్ను సీఎం గారు పిలిపించారు. ఈ అసైన్మెంట్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నీ కంటికి కూడా కనిపించను. నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. అక్షర ఏదో చెప్పబోయి ఆగిపోయింది. ఇప్పుడు ఎంత అనుకుని ఏం ప్రయోజనం? ఈ జీవితంలో నుంచి వెనకడుగు వేయలేం కదా. ఇలా ముందుకు సాగిపోవడమే బాధని మింగుతూ అన్నాడు శౌర్య. అతను అక్షరకి పెళ్ళైపోయింది కదా అన్న దృష్టితో అంటే, అక్షరేమో అవును, నువ్వు బంధాలను వదిలి రాలేవు. నాకు ఆ విషయం తెలుసు శౌర్య. అందుకే నేను ఆ రోజు నుంచి గురించి ఆలోచించడం మానుకున్నాను. నా హృదయపు తలుపులను మూసేశాను. మళ్ళీ కనిపించి నాలో అలజడి రేపావు అనుకుంది. సరే అక్షర, ఇవన్నీ ఉంటే ఎప్పుడు ఉండేదే, కానీ మన జీవితాల్లో మార్పు రాదు. ఏం చేద్దాం? మన జీవితాల్లో ముందుకు వెళ్ళిపోయాము. ఇక ఈ విషయాన్ని మాట్లాడుకున్నా ప్రయోజనం లేదు. మనసులో బాధపడడం తప్ప. నాకు చాలా ఆకలిగా ఉంది, పద భోజనం చేద్దాం అన్నాడు. నిజం శౌర్య, ఆకలిగా లేదు. స్వేచ్ఛ వాళ్ళ ఇంట్లో వద్దన్నా కొద్ది బలవంతంగా స్నాక్స్ తినిపించారు. బాగా హెవీగా ఉంది. నేను నీకు వడ్డిస్తాను పద అంది అక్షర. పర్వాలేదు అక్షర, నువ్వు పడుకో, చలం పెడతాడులే నాకు. ఆమె ఇంకా ఎంత బతిలాడినా
అన్నం తినదని అర్థమైన శౌర్య బాధపడుతూ వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఇద్దరికీ కలత నిద్ర అయ్యింది. గతమంతా జ్ఞాపకం వచ్చి అక్షర మనసు మరింత బాధకి గురి అయ్యింది. ఇన్నాళ్ళు బలవంతంగా అణిచిపెట్టిన బాధంతా ఒక్కసారిగా ఆమె మీద దాడి చేసినట్లు అయ్యింది. ఉదయాన్నే శౌర్య లేచి ఫ్రెష్ అయి కిందకి వచ్చాడు. ఇంకా వర్షం పడుతూనే ఉంది. రాత్రంతా కాకపోయినా బాగానే పడుతుంది. బాబు లేచారా? కాఫీ ఇదిగోండి. నేను వచ్చి మిమ్మల్ని లేపుదాం అనుకున్నాను అన్నాడు చలం. రాత్రి లేటుగా పడుకున్నాను చలం. ఎలాగో వర్షం పడుతుంది కదా, జాగింగ్కి వెళ్లేది కూడా లేదు కదా అని పడుకున్నాను. కప్పు చేతిలోకి తీసుకుని తాగుతూ కాఫీ పెట్టడంలో నిన్ను మించిన వాళ్ళు లేరు చలం. లేదు లేదు, అక్షర కూడా బాగా పెడుతుంది. మీ ఇద్దరి చేతి కాఫీ తాగిన తర్వాత ఇంకెక్కడా తాగబుద్ధి కాదు అంటూ ఇంకా అక్షర పాప లేచినట్లు లేరు అన్నాడు. అవును బాబు, ఇంకా లేవలేదు. పోని వెళ్ళి లేపండి, వేడివేడిగా కాఫీ ఉంది, అమ్మాయి గారు తాగుతారు. రాత్రి కూడా భోజనం చేయలేదు కదా, మీరు కూడా చేయలేదు కదా. నేను త్వరగా టిఫిన్ చేస్తాను అన్నాడు చలం. లేపడం ఎందుకులే చలం, తానే లేచి వస్తుంది అన్నాడు శౌర్య. చలం తల ఊపుతూ టిఫిన్ ఏం చేయమంటారు బాబు అని అడిగాడు. రోజు నన్ను అడగాల, నీకిష్టమైంది చెయ్యి అంటూ ఆ అక్షర ఉంది కదా, తింటుందో లేదో అని మనసులో అనుకుంటూ తనకి పెసరట్టు ఉప్మా అంటే ఇష్టం, వీలుంటే చెయ్యి, లేకపోతే నీ ఇష్టం, ఏదైనా చెయ్యి, పర్వాలేదు అన్నాడు. అదెంత బాబు, చేస్తాను. అమ్మాయి గారు లేచి ఫ్రెష్ అయి వచ్చేలోపు టిఫిన్స్ కి అన్ని రెడీ అయిపోతుంది అంటూ కిచెన్ లోకి వెళ్ళాడు. ఇంతలో గౌరీ లోపలికి వచ్చింది. వర్షం వల్ల పక్కనే ఉన్న కాస్త తడిచింది. శౌర్యను చూసి నమస్కారం బాబు అంది. శౌర్య నవ్వుతూ, రోజు నమస్కారం ఎందుకు పెడతావు గౌరీ? నువ్వు అలా పెడుతూ ఉంటే నాకు నేను ముసలోడిలాగా అనిపిస్తున్నాను అన్నాడు. గౌరీ కూడా నవ్వి, ఏంటో అలవాటైపోయింది బాబు అంది. వీళ్ళ మాటలు విన్న చలం కిచెన్ లోంచి తొంగి చూస్తూ, గౌరీ ముందు నువ్వు రూమ్స్ అన్ని క్లీన్ చేయి, కింద గెస్ట్ రూమ్ తప్ప అటు వెళ్ళి డిస్టర్బ్ చేయకు. అమ్మాయి గారు పడుకున్నారు సరేనా అన్నాడు. అమ్మాయి గారా? ఎవరబ్బా అనుకుని మళ్ళీ నాకెందుకులే అనుకుంటూ అలాగే అన్నా అంటూ పైన గదులు క్లీన్ చేయడానికి వెళ్ళిపోయింది గౌరీ. గౌరీ తన పనంతా చేసుకుని మళ్ళీ వస్తాను అంటూ వెళ్ళింది. అయినా అక్షర లేవలేదు. అక్షర లేవకపోవడం అతనికి ఆశ్చర్యాన్ని కలగజేసింది. ఎంత లేటుగా పడుకున్నా ఉదయాన్నే లేవడం అలవాటు, ఇంకా లేవలేదేంటి? కొత్త చోటు కదా, నిద్ర పట్టలేదా అనుకున్నాడు. సమయం ఇంకాస్త ముందుకు కదిలింది, అయినా అక్షర బయటికి రాలేదు. ఏమై ఉంటుందబ్బా అనుకుంటూ ఆ రూమ్ దగ్గరికి వెళ్లి తలుపు మీద చేయి వేశాడు. గడియ వేయని తలుపులు తెరుచుకున్నాయి. ఎందుకో ఆమె తలుపులు వేసుకోకుండా పడుకోవడం శౌర్యకి సంతోషాన్ని ఇచ్చింది. తన మీద ఆ మాత్రం నమ్మకం ఉంచింది. తల్లి కూతుళ్ళిద్దరూ గాఢంగా నిద్రపోతున్నారు. లోపలికి అడుగు వేశాడు. అధీర తల్లి గుండెల్లో దూరి నిద్రపోతుంది. అక్షర చెయ్యి పాపని ప్రేమగా చుట్టుకుని ఉంది. తదేకంగా వాళ్ళని చూస్తుండిపోయాడు. అంత చక్కగా నిద్రపోతున్న వాళ్ళని లేపాలని అనిపించలేదు శౌర్యకి. ఇంతలో అక్షర కళ్ళు తెరిచింది. ఎంతో గాఢ నిద్రలో ఉన్న అక్షరకి తనని ఎవరో చూస్తున్నారని అనిపించింది. అందుకనే టక్కున కళ్ళు తెరిచింది. ఎదురుగా శౌర్య. ఒక క్షణం ఉలిక్కి పడింది ఆమె. ఆమె కూడా అంత సడన్ గా కళ్ళు తెరవడంతో శౌర్య కూడా ఉలిక్కి పడ్డాడు. శౌర్య తన బెడ్రూమ్ లో అయోమయంగా అనుకుంటుండగానే ఆమెకి గుర్తు వచ్చింది. తేరుకున్న శౌర్య, గుడ్ మార్నింగ్ అక్షర, పడుకో, డిస్టర్బ్ చేశానా అన్నాడు. అదేమీ లేదు శౌర్య అని చేతుకున్న వాచ్ చూసుకుంటూ, మై గాడ్, చాలా టైం అయింది, మెలకు రాలేదు. హడావిడిగా బెడ్ దిగుతూ ఉంటే వర్షం పడుతూనే ఉంది. హడావిడిగా లేవడం ఎందుకు, కాసేపు పడుకో అన్నాడు. ఇంకా వర్షం పడుతుందా? నీరసంగా అంది అక్షర. ఆమె కంఠం నీరసంగా ధ్వనించడంతో ఆమె వైపు చూశాడు. ఆమె మొహం ఎర్రగా కందిపోయి ఉంది. ఇందాక కాస్త దూరం నుంచి చూడడంతో అతను గమనించలేదు. శౌర్యకి అనుమానం వచ్చి గబగబా అడుగులు వేస్తూ, ఏమైంది అక్షర, అలా ఉన్నావు అంటూ నుదుటి మీద చెయ్యి పెట్టి చూశాడు. ఒళ్ళు వేడిగా తగిలింది. మై గాడ్, బాగా జ్వరంగా ఉంది. రాత్రి వర్షంలో తడిచావుగా, నేను అనుకుంటూనే ఉన్నాను నీకు జ్వరం వస్తుందని. నువ్వు ఇంతసేపు అయినా లేకపోతే డౌట్ వచ్చాను. సరే, నిద్రపోతున్నావు కదా అని లేపలేదు. ఇంత సున్నితమైన ఎలా పెద్ద వీరనారిలా ఫీట్లు చేస్తావు, కానీ చిన్న వర్షానికి ఇలా జ్వరం తెచ్చుకుంటావు నవ్వాడు శౌర్య. అతని మాటలకి అక్షర పెదవులపై కూడా నవ్వు మెలిసింది. శౌర్య ఎప్పుడు తనని ఇలాగే ఏడిపిస్తూ ఉంటాడు. తనకెందుకో కాస్త వర్షంలో తడిచిన జ్వరం వచ్చేస్తుంది అనుకుంటూ కూతుర్ని సరిగా పడుకోబెట్టబోయింది. అధీరా ఒళ్ళు కూడా కాలిపోతుంది. మై గాడ్, చిన్నగా అరిచింది అక్షర. ఏమైంది అక్షర? కంగారు పడ్డాడు. పాపకి కూడా జ్వరం వచ్చింది. నేను అనుకుంటూనే ఉన్నాను. రాత్రి బాగా వర్షంలో తడిచింది కదా,
కంగారుగా ఒళ్ళంతా తడిమి చూసింది అక్షర. శౌర్య కూడా పాప నుదుటి మీద చెయ్యి వేసి చూశాడు. వేడిగా తగిలింది. ఆ వేడికి చటుక్కున చేయి తీసేసుకున్నాడు. మై గాడ్, ఎంత జ్వరంగా ఉంది! నువ్వు చూసుకోలేదా? పక్కనే ఉన్న పాపకి జ్వరం వచ్చిందో లేదో కూడా తెలియలేదా నీకు? కోపంగా అన్నాడు. నిద్రలో తెలియలేదు శౌర్య, బాధగా అంది అక్షర. అంత మాత్రం తెలియకుండా ఎలా ఉన్నావు? ఉండు, నేను డాక్టర్కి ఫోన్ చేస్తాను కోపంగా అంటూ హాల్లోకి వచ్చాడు. అక్షర ఏదో చెప్తున్నా వినిపించుకోకుండా. ఫోన్ చేస్తుంటే వర్షానికి సిగ్నల్స్ కలవలేదు. చలం గట్టిగా అరిచాడు. ఏంటి బాబు, కంగారు పడుతూ వచ్చాడు చలం. అక్షరకి పాపకి బాగా జ్వరంగా ఉంది. నువ్వు వెళ్ళి ప్రకాష్ గారు ఉంటారు కదా, ఆయన్ని నేను పిలిచాను అని పిలుచుకురాపో త్వరగా, తొందరగా తొందర చేశాడు. అలాగే బాబు. చలం వెళ్తుండగా, వదిలే, నువ్వాగు, నేను వెళ్ళి పిలుచుకు వస్తాను అన్నాడు. ఎందుకు బాబు, నేను వెళ్ళి పిలుచుకు వస్తాను, పైగా వర్షం పడుతుంది అన్నాడు. అతని మాటలు వినిపించుకోకుండా శౌర్య గబా గబా వెళ్ళిపోయాడు. తమ ఇంటికి 4 ఇళ్ల అవతలే ఉంటారు డాక్టర్ ప్రకాష్. గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్ గా చేసి రిటైర్ అయ్యారు. తనకు ఇక్కడికి వచ్చిన రోజు పార్కులో పరిచయం అయ్యారు. అప్పటి నుంచి పార్కులో రోజు వాకింగ్ కి వెళ్ళేటప్పుడు మాట్లాడుకుంటూనే ఉంటారు. బాగా పరిచయం పెరిగింది. గబగబా వర్షంలోనే తడుస్తూ డాక్టర్ ఇంటికి వెళ్ళాడు శౌర్య. తడుస్తూ వచ్చిన అతని వైపు ఆశ్చర్యంగా చూస్తూ, రారా శౌర్య, ఇంత వర్షంలో వచ్చావే, ఒక ఫోన్ అన్నా చేయవలసింది, ఏమైంది? అతను కంగారుగా ఉండడం గమనించి తను కంగారు పడుతూ అన్నాడు ప్రకాష్. అక్షరకి పాపకి బాగా జ్వరంగా ఉంది, మీరు అర్జెంటుగా వచ్చి చూడాలి, రండి అన్నాడు. అక్షర పాపనా? ఆశ్చర్యంగా అన్నాడు ప్రకాష్. అవును సార్, త్వరగా రండి, తొందర చేశాడు. ఎవరబ్బా శౌర్య ఎంత కంగారు పడుతున్నాడు అనుకుంటూ, ఒక్క నిమిషం అంటూ లోపలికి వెళ్ళి మెడికల్ కిట్ తీసుకుని భార్యకి చెప్పి వచ్చాడు. వర్షం పడుతుంది. అయ్యో సార్, నేను గొడుగు కూడా తీసుకురాలేదు కంగారులో అన్నాడు. ఏం పర్వాలేదు శౌర్య, ఇదిగో రైన్ కోట్ ఉంది అంటూ తన రైన్ కోట్ తొడుక్కుని గొడుగు శౌర్యకి ఇచ్చాడు. ఇద్దరు గబగబా వెళ్లారు. ఎక్కడ హాల్లోకి వచ్చిన తర్వాత అన్నాడు. రండి అంటూ అక్షర రూమ్ లోకి తీసుకువెళ్లాడు. అప్పటికే అక్షర అధీరా ఒళ్ళు కాలిపోవడం, శ్వాస తీసుకోవడంలో బాగా ఇబ్బంది పడడం చూసి కంగారు పడిపోతుంది. ఇంటికి వెళ్ళిపోదామంటే వర్షంగా పడుతుంది. శౌర్య డాక్టర్ కోసం వెళ్ళాడు. ఈ వర్షంలో ఎవరు వస్తారు అనుకుంది. శౌర్య పిలుపుతో ఉలిక్కి పడి చూసింది. డాక్టర్ గారు వచ్చారు అన్నాడు. అక్షర లేచి నిలబడింది. నీకేనా జ్వరం అన్నాడు. అక్షర తల ఊపుతూ, పాపకి కూడా బాగా జ్వరంగా ఉంది డాక్టర్, ముందు తనని చూడండి అంది. అధీరని టెస్ట్ చేశాడు. బాగా జ్వరంగా ఉంది, శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతుంది. అధీరని పరిశీలనగా చూస్తూ మరోసారి పరీక్షగా చూశాడు. గబగబా ఇంజెక్షన్ చేసి మెడిసిన్ రాస్తూ, ఇది అర్జెంటుగా తెప్పించి పాపకి వెయ్యి అన్నాడు. అలాగే డాక్టర్ గారు అన్నాడు శౌర్య. అక్షరం చూసి ఆమెకు మెడిసిన్ రాసి ఇంజెక్షన్ ఇచ్చాడు. పాపకి ఎప్పుడు ఇలాగే అవుతుందా అమ్మా అడిగాడు ప్రకాష్. అవును డాక్టర్ గారు, కాస్త వర్షంలో తడిచినా ఇలాగే జ్వరం తెచ్చుకుంటుంది. చలిగాలికే బాగా జలుబు చేస్తుంది, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంది. నేను మా డాక్టర్ గారికి చూపించాను, ఏం పర్వాలేదు, వర్షంలో తడిస్తే ఇలాగే ఉంటుంది అని ఏదో మెడిసిన్ రాశారు. కానీ ఎంతకీ తగ్గడం లేదు, తరచు ఇలాగే అవుతుంది. వర్షంలో తడిచినా తడవకపోయినా కాస్త చలిగాలి తగిలిన బాధగా అంది అక్షర. ఆయన తల ఊపుతూ, ఒకసారి హాస్పిటల్లో చూపించమ్మా, చిల్డ్రన్ స్పెషాలిటీకి అన్నాడు. అక్షర కంగారు పడుతూ, ఏమైంది డాక్టర్, ఏదైనా ప్రాబ్లమా అంది. ఆమె కంగారు చూసిన డాక్టర్ ప్రకాష్, అబ్బే అదేమీ లేదమ్మా, ఊరికే జనరల్ టెస్ట్ చేయించమని అంటున్నాను, ఎందుకైనా మంచిది కదా అన్నాడు. అక్షర తల ఊపింది. ఆయన బయటికి వచ్చాడు. శౌర్య ఆయనని అనుసరించా. ఇంకా నేను వెళ్తాను శౌర్య, ఏదైనా అవసరం ఉంటే పిలువు అంటూ పాప మాత్రం జాగ్రత్త అని ఏదో చెప్పబోతూ, మళ్ళీ ఎందుకు తన అనుమానం నిజమో కాదో తెలియనప్పుడు వీళ్ళని కంగారు పెట్టడం అనుకుంటూ, ఒకసారి హాస్పిటల్లో చూపించండి శౌర్య, ఇంతకీ వాళ్ళు ఎవరు అన్నాడు. శౌర్య తడబడ్డాడు. ఏం చెప్పాలి, అక్షర తనకి పరాయిదా? శౌర్య తడబాటు చూసి, నువ్వు పడ్డ కంగారుని బట్టి అర్థమవుతుందిలే, నీ భార్య బిడ్డలని చెప్పడానికి సిగ్గుపడుతున్నావేంటయ్యా? ఇంతకాలం నీ భార్య ఏది ఎక్కడుంది అంటే, ఇదిగో అదిగో వస్తారు అన్నావు, మొత్తానికి వచ్చారనమాట. అమ్మాయి చాలా అందంగా ఉంది, నీకు తగ్గ జోడి, పాప కూడా క్యూట్గా ఉంది, నువ్వు అదృష్టవంతుడివి అని భుజం తట్టి, మొహమాట పడకుండా ఏ టైంలోనైనా నాకు ఫోన్ చేయి వస్తాను అన్నాడు. అతను అన్న మాటలకి శౌర్య మొహం ఎర్రబడింది. అలాగే డాక్టర్ అంటూ, పదండి నేను వస్తాను అన్నాడు.
ఎందుకయ్యా, పక్కనే కదా. మళ్ళీ వర్షంలో నువ్వు తడిచి జ్వరం తెచ్చుకుంటే మళ్ళీ నేను వచ్చి ఇంజెక్షన్ చేయాలి. ఉండు, నేను వెళ్తాను నవ్వుతూ అని ఆయన వెళ్ళిపోయాడు. చలం, నేను వెళ్ళి మందులు తీసుకువస్తాను అంటూ అక్షర దగ్గరికి వెళ్ళి, అక్షర, ఈ లోపు నువ్వు ఫ్రెష్ అవ్వు, నేను వెళ్ళి మెడిసిన్ తీసుకుని వస్తాను అన్నాడు. కిటికీలోంచి పడుతున్న వర్షాన్ని చూస్తూ, ఈ వర్షంలో ఇబ్బంది పడడం ఎందుకు శౌర్య, ఎలాగో డాక్టర్ గారు ఇంజెక్షన్ చేశారుగా, వర్షం తగ్గితే ఇంటికి వెళ్ళిపోతాను, నేను తీసుకుంటాలే అంది. అబ్బా, వర్షం ఇప్పుడే తగ్గేటట్లు లేదు. పాపకి అంత జ్వరంగా ఉంటే అలా ఎలా వదిలేస్తాను? నేనేమీ తడిచిపోను. తడిస్తే మొక్క మొలవనంలే. అయినా రైన్ కోట్ ఉంది, అది వేసుకుని వెళ్తాను. ఇంకా ఏమైనా కావాలా నీకు అన్నాడు. ఏం వద్దు అంది. బ్రష్ కావాలి కదా, నీకు తెస్తానుండు అన్నాడు. వర్షం వల్ల ఇంకా షాపులు తెరవలేదు. శౌర్య కాస్త దూరం వెళ్లి మెడిసిన్ తో పాటు అక్షరకి పాపకి బ్రష్ తో పాటు వాళ్ళకి కావాల్సినవి తీసుకున్నాడు. అక్షర మొహం కడుక్కుని వచ్చింది. ఆమెకి కాఫీ మెడిసిన్ కూడా ఇచ్చాడు. కాదనకుండా తీసుకుంది అక్షర. ఇప్పుడు ఈ టాబ్లెట్ వేసుకో, పోతే తనకి అంత జ్వరం త్వరగా తగ్గదు. ఇక్కడ నుంచి వెళ్ళలేదు అనుకుంటూ ఆమె మనసు గ్రహించిన శౌర్య నవ్వుకున్నాడు. పాపకి పాలు తీసుకువచ్చి వస్తాను, లేపి తాగించి ఈ టాబ్లెట్ వెయ్యి అన్నాడు. అక్షర తల ఊపింది. అతను పాలు తీసుకువచ్చి ఇవ్వడంతో నిద్రపోతున్న అధీరాని లేపింది. పాప ఏడుపు మొదలుపెట్టింది. కన్నమ్మా, జ్వరం వచ్చింది కదా, మెడిసిన్ వేసుకోకపోతే నీకు ఎలా తగ్గుతుంది? నువ్వు ఆడుకోవాలంటే నీకు జ్వరం తగ్గాలి కదా అని బుజ్జగిస్తూ నానా తంటాలు పడి పాలు తాగించి మెడిసిన్ వేసింది. అధీరా ఏడుస్తుంటే, కన్నమ్మ ఇలా ఏడిస్తే ఎలా, నీకు తగ్గాలి కదా మరి. కన్నమ్మ గుడ్ గర్ల్, జ్వరం తగ్గిపోతే మన ఇద్దరం ఆడుకుందాం. శౌర్య కూడా బుజ్జగించాడు. మెడిసిన్ చేదుగా ఉండడంతో అతని వైపు కోపంగా చూస్తూ, మమ్మీలాగే నువ్వు కూడా చెప్తున్నావు, అవి అసలు ఏం బాలేదు, నువ్వు వేసుకో, నీకు తెలుస్తుంది, మొహం ముడుచుకుంటూ అంది అధీరా. అధీరా మాటలకి శౌర్య పకాపకా నవ్వాడు. అక్షరకి కూడా నవ్వొచ్చింది. తప్పు కదా, పెద్దవాళ్ళని అలా అనొచ్చా మందలింపుగా అంది. అధీరా మరింతగా మొహం ముడుచుకుని అలిగింది. నానికి అమ్మమ్మకి చెప్తా బెదిరింపుగా అంది. శౌర్య పక్కన నవ్వితే అక్షర చిరుకోపంగా చూసింది. బాగా జ్వరంగా ఉండడంతో పైగా మందుల ప్రభావంతో అధీరా మళ్ళీ నిద్రలోకి జారుకుంది. పాప చాలా క్యూట్ గా ఉంది అక్షర. నిజం, అచ్చు నీలానే. తన ముద్దు మాటలు, వయసులోనే తన చూపించే తెలివితేటలు, తను చూస్తూ ఉంటే మనసంతా చెప్పలేని సంతోషంగా ఉంది. నువ్వు చాలా అదృష్టవంతురాలివి అక్షర. ఎంత బాధున్నా పాపం చూసి మర్చిపోవచ్చు అన్నాడు శౌర్య. అక్షర మౌనం వహించింది. శౌర్య అన్నది మాత్రం నిజం. అతని వియోగాన్ని తట్టుకుని నిలబడగలిగింది అంటే కారణం పాపే. ఎంత బాధలో ఉన్నా పాపం చూస్తే చాలు అన్ని బాధలు మర్చిపోతుంది. పాప తన జీవితానికి ఆలంబన. అప్రయత్నంగా కూతుర్ని హృదయానికి హత్తుకుంది. ఎప్పుడు ఇంతేనా, మరి హాస్పిటల్ ఎందుకు చూపించలేదు అన్నాడు శౌర్య వాళ్ళ వైపు చూస్తూ. ఎప్పుడు ఎంత తీవ్రంగా రాలేదు శౌర్య, నేను మా ఫ్యామిలీ డాక్టర్కి చూపిస్తూనే ఉన్నాను, ఆయన మెడిసిన్ కూడా ఇచ్చారు దిగులుగా కూతురు వైపు చూస్తూ అంది. అది గమనించిన శౌర్య బాధపడకు అక్షర, చిన్నపిల్ల కదా, ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది, అందుకే తరచూ జలుబు జ్వరాలు వస్తూ ఉంటాయి అన్నాడు శౌర్య. డాక్టర్ గారు కూడా అదే చెప్పారు దిగులుగా అంది. టిఫిన్ రెడీ అయింది, చేద్దాంరా. రాత్రి కూడా నువ్వేమీ తినలేదు, ఇప్పుడు జ్వరం వచ్చింది, ఇలానే ఉంటే నీరసంగా ఉంటుంది అన్నాడు. వద్దు శౌర్య, ఆకలిగా లేదు అంది. అరే, రాత్రి నుంచి ఏమీ తినలేదు, ఇంకా ఆకలి లేకపోవడం ఏంటి? నా ఇంట్లో తినకూడదని అనుకుంటున్నావా అన్నాడు శౌర్య. అదేమీ లేదు శౌర్య, కంగారుగా అంది. సరే ఉండు, ఇక్కడికే తీసుకువస్తాను అన్నాడు. పర్వాలేదు శౌర్య, నేనే వస్తాను పదా అంది. ఇద్దరు కలిసి హాల్లోకి వచ్చారు. అప్పటికే గౌరీ సహాయంతో టిఫిన్ రెడీ చేసి డైనింగ్ టేబుల్ మీద పెడుతున్నాడు చలం. రండి అమ్మాయి గారు, మీకు ఎలా ఉంది ఇప్పుడు చనువుగా అడిగాడు చలం. అక్షర తల ఊపింది. గౌరీ తిరిగి చూసింది. ఎదురుగా అక్షర. ఆమెను చూసి ఎంత అందంగా ఉంది, ఎవరి అమ్మాయి గారు అనుకుంది. చలం అన్నా అంత చనువుగా మాట్లాడుకుంటున్నారంటే శౌర్యబాబుకి కావలసిన వాళ్ళేమోనే అనుకుంది. రాక్షర డైనింగ్ హాల్కి వెళ్ళాడు శౌర్య. ఇద్దరు కూర్చోవడంతో చలం టిఫిన్ వడ్డించాడు చలం. అరే, అల్లం చట్నీ కిచెన్ లోనే మర్చిపోయాను అంటూ గౌరమ్మ కిచెన్ లోకి చట్నీ మర్చిపోయాను, కొంచెం తీసుకురా అమ్మా అన్నాడు. అలాగే అన్నా అంటూ వెళ్లి తీసుకువచ్చింది. ఇద్దరు మౌనంగా టిఫిన్ చేశారు. అక్షర మాత్రం తింటున్నా దాని మీద ధ్యాస లేదు. కూతురికి అలా ఉందని బెంగపడుతుంది మనసులో. ఎప్పుడు వర్షంలో తడిసినా కాస్త జ్వరం వస్తుంది, కానీ ఇంత విపరీతంగా రాదు. శ్వాస తీసుకోవడానికి ఇంత ఇబ్బంది ఎప్పుడూ పడలేదు. ఏమైందో అని గుబులుగా ఉంది. పాప గురించి దిగులు పడుతుందని అర్థమైన శౌర్య
ఏం కాదు, డాక్టర్ గారు చెప్పారు కదా, ఒకసారి హాస్పిటల్కి తీసుకువెళ్ళు, అక్షరాన్ని డౌట్ తీరుతుంది కదా, పాపకి ఏం కాదు తిను అన్నాడు. ఆలోచన చాలించి ఏదో తిన్నాననిపించింది అక్షర. తను తినకపోతే శౌర్య తినడని బాగా తెలుసు. రాత్రి కూడా అతను భోజనం చేసి ఉండడని ఆమెకు తెలుసు. టిఫిన్ చేసిన తర్వాత గదిలోకి వచ్చేసింది అక్షర. అదిరా నిద్రపోయింది. పాప ఒళ్ళు తాకి చూసింది. కాస్త తగ్గినట్లు అనిపించింది జ్వరం. దాంతో అక్షర మొహం విప్పారింది సంతోషంతో. పర్వాలేదు, ఇంకా జ్వరం తగ్గకపోవడంతో తను ఎంత భయపడిందో. జుట్టు సరిచేస్తూ ఆప్యాయంగా కూతుర్ని నుదుటి మీద ముద్దాడింది. ఇంకా వర్షం తగ్గడం లేదు. ఇక్కడ ఉండడం అక్షరకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇంతలో శౌర్య వచ్చాడు. పాపకి ఎలా ఉంది, కాస్తైనా తగ్గిందా అన్నాడు. తగ్గింది శౌర్య, ఇప్పుడు పర్వాలేదు అంది. శౌర్య పాప నుదుటి మీద చెయ్యి వేసి చూశాడు. ఇంతకు ముందు కన్నా తగ్గింది. అతను కూడా రిలీఫ్ గా ఫీల్ అవుతూ, చెప్పానా వర్షంలో తడిచింది కదా, నీకులాగే పడదు అనుకుంటా, అందుకే వచ్చింది, కంగారు పడుకో అన్నాడు పాపని బుగ్గ మీద ముద్దు పెట్టుకుంటూ. కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం తాండవిచ్చింది. శౌర్య పాప వైపు తదేకంగా చూస్తున్నాడు. ఎంత ముద్దుగా ఉంది. తమ మధ్య ఈ గొడవలు జరగపోతే పాప తనకే పుట్టేది కదా, బాధగా అనుకున్నాడు. అంతలోనే ఆ బాధంతో కోపంగా మారింది. అక్షర భుజాలను పట్టుకున్నాడు. ఆమె ఉలిక్కిపడి అతని వైపు విచిత్రంగా చూసింది. ఎందుకు అక్షర, ఎందుకు, నాకెందుకు ఇంత ద్రోహం చేశావు? నన్ను కాదనుకుని మా భావాన్ని చేసుకున్నంత ద్రోహం నీకేం చేశాను? కోపం, ఆవేశం, బాధ, ఆక్రోశం కలగలిపిన స్వరంతో అన్నాడు. అక్షర షాక్ అయి అతని వైపు చూసింది. ఆమె మొహంలో రంగులు మారాయి. మొహం ఎర్రగా కందిపోయింది. తర్వాత ఏం జరుగుతుంది? శౌర్యకి అక్షర ఏం సమాధానం చెప్తుంది? శౌర్య ఎందుకు అంత సడన్ గా నిలదీశాడని తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. రైటర్ గారు ఇచ్చిన వెంటనే స్టోరీ ఇస్తా.